హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మా బొటెక్. ఇది మన పద్మా బొటెక్లో జరిగిన మరో బ్యూటిఫుల్ వర్క్ అండి. బ్లూ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది కదండి. ఇది రేర్ కాంబినేషన్ అండి. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది, తొందరగా దొరకదు. చాలా తక్కువగా దొరుకుతుంది, తొందరగా దొరకదు. ఈ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా రేర్గా వస్తుంది. కస్టమర్లు ఇష్టపడటం కూడా నాకు తెలిసి 99%, 100లో ఒక 10%, 20% ఉంటారు ఇలాంటి కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్తో వర్క్ చూడండి. చూడటానికి చాలా చక్కగా ఉంది కదండి. అంత మరీ డార్క్గా లేదు, అలాగనే అసలు తీసేసేటట్టుగా లేదండి. చాలా చక్కగా ఉందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా సూపర్గా ఉంది. ఇది వచ్చేసరికి హ్యాండ్ అండి. హ్యాండ్కి అట్లా బార్డర్ లాగా ఇచ్చేసాం, సేమ్ నెక్లో వచ్చినట్టే. సేమ్ నెక్లో ఎలాగైతే ఫ్లవర్స్, లీవ్స్, పూస అంతా వచ్చిందో సేమ్ అలాగే వచ్చేసిందండి హ్యాండ్కి కూడా. మీరు గమనించినట్లయితే ముత్యంతో కూడా మనం కట్ బీడ్స్ ముత్యం పెట్టి లీవ్స్కి డెకరేషన్ లాగా కూడా చేసామండి. ఈ వర్కులన్నీ చూసేదానికంటే కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ఫంక్షన్కి వేసుకొని వెళ్తే మటుకు అందరూ అడుగుతారు, ఈ బ్లౌజ్ ఎక్కడ వర్క్ చేయించారు, ఈ కాంబినేషన్ ఎక్కడ తీసుకున్నారు, ఈ శారీ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. అంత చాలా బాగుంటాయండి, అంత చక్కగా ఉంటాయి. ఇవి చూడటం కంటే కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటే అలా ఉంటుందన్నమాట. సో మీకు కూడా ఇలాంటి వర్క్ కావాలి అంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీ దగ్గరలో ఉన్న బొటిక్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు వర్క్ చేయించుకోండి. మా దగ్గరలో ఒంగోలులో ఉన్నట్టయితే ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి మొత్తం పూస వర్క్ అండి, పూస కుందన్ వర్క్. మీరు గమనించినట్టయితే నెక్లో లోడింగ్ కూడా పూసే వచ్చింది. పూస వచ్చి మిడిల్లో కుందన్స్తో ఫ్లవర్స్ లాగా వచ్చి దాని చుట్టూ కూడా వాటర్ ఫిల్లింగ్ అండి, థ్రెడ్తో వాటర్ ఫిల్లింగ్ చేసాము. దాని తర్వాత కూడా ఎడ్జ్లో పూస లైన్సే వచ్చినాయి. ఇది ఎక్కువ పూస అండి, పూస కుందనే ఉంటుంది ఈ బ్లౌజ్. ఈ వర్క్లో వచ్చేసరికి థ్రెడ్ చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ ఆ వాటర్ ఫిల్లింగ్ కోసమే థ్రెడ్ యూజ్ చేసాము. ఇలాంటివి ఎక్కువ ఏంటంటే శారీ కలర్ కాంబినేషన్ చాలా తక్కువ ఉన్నోళ్ళు ఇలాంటివి ఎక్కువ వేయించుకుంటూ ఉంటారు. సేమ్ కలర్స్ తీసుకున్నా, కొంచెం కలర్ డల్గా ఉంది, ఎక్కువ పెద్దగా వేరేది ఏమొద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి వర్కులు చేయించుకుంటూ ఉంటారండి. హ్యాండ్కి కూడా అంతే అండి. కిందంతా పోస్ వచ్చేసి బార్డర్ లాగా వచ్చి పైన కొందని వచ్చి ఆ పైన ఏంటంటే కట్ వర్క్ లాగా పోస్ వచ్చింది. కానీ కట్ వర్క్ ఏం కాదండి, నార్మల్ వర్కే. మీరు కూడా ఇలాంటి పూస వర్కులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకునే వాళ్ళు చూసుకోండి ఒకసారి. ఈ పూస వర్క్ కూడా చాలా బాగుంటుందండి. నెక్ చుట్టూరు కూడా నిండుగా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.